ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న బాలకృష్ణ అభిమానులందరికీ పెద్ద పండుగ రానే వచ్చేసింది. ఎన్నో అవరోధాలు దాటుకొని 'అఖండ 2' రిలీజ్ అయిపోయింది ఇవాళ. నేను ఇదివరకు కూడా చెప్పాను కదా, మా అమ్మ, నేను, మా తమ్ముళ్ళు, ఆఖరికి నాకు పుట్టిన సితార కూడా బాలకృష్ణ అభిమాని అన్నమాట. చిన్నప్పటి నుంచి మా ఫ్యామిలీ అంతా బాలయ్య అంటారా. మీకు ఇప్పుడు టైం ఎంత అవుతుందో తెలుసా? 5:30 అవుతుంది. ఈవినింగ్ అనుకున్నారు. ఈవినింగ్ కానే కాదు, ఎర్లీ మార్నింగ్ 5:30 అనమాట. 6 o'clockకి మూవీ అనమాట. ముందు రోజు నైటే టికెట్స్ బుక్ చేసుకున్నాము. అసలు అప్పటికప్పుడే రాత్రి 9 o'clockకి మూవీ రిలీజ్ అయిందంట. ఇంకా అప్పటికప్పుడు టికెట్స్ అంటే అసలు ఎక్కడ దొరకలేదు ఒంగోలులో. మార్నింగ్ షోకి బుక్ చేసేసుకున్నాము. ఎర్లీ మార్నింగు ర్యాపిడో బుక్ చేసుకొని ఆటో తీసుకొని వెళ్ళిపోతున్నాము మూవీకి వెళ్ళగానే అసలు క్రౌడ్ అయితే మామూలుగా లేదు. బయట చాలామంది ఉన్నారు. ఇంత ఎర్లీ మార్నింగు లేడీస్ వస్తారో రారో అనుకున్నాము. అసలు నిజంగా చాలామంది ఆడవాళ్ళు వచ్చారు. చిన్నపిల్లలు అయితే అలాగే తీసుకొని వచ్చేస్తున్నారు అంత మార్నింగ్ కూడా. మరి బాలయ్య బాబా మజాకానా మూవీ అంటే. ముఖ్యంగా ఈ మూవీ గురించి చెప్పుకోవాలి. కొంతమంది నెగిటివ్ టాక్ ఎందుకు తెస్తున్నారో నాకు అస్సలు అర్థం కావట్లేదు. నేను ఒక అభిమానిగా చెప్పట్లేదు, మామూలుగా మూవీ చూసి నా ఒపీనియన్ చెప్పాలనుకుంటున్నాను నేను ఈ వీడియోలో. జై బాలయ్య, పెద్ద జై బాలయ్య అని సితారా జై బాలయ్య ముక్కలు ముక్కలుగా చేసి డిక్కీలో వేసుకొని పోతాన్రా. ఇలాంటి డైలాగ్స్ లేకపోతే అసలు మనం బాలకృష్ణ మూవీనే ఎంజాయ్ చేయలేము. ముఖ్యంగా బాలయ్య బాబు మూవీ అంటేనే ఇలాంటి డైలాగ్స్ చాలా ఎక్స్పెక్ట్ చేస్తాం కదా. లవ్ స్టోరీసు, కామెడీ మూవీసు చాలా ఎంకరేజ్ చేస్తూ ఉంటాము. కానీ వాటన్నిటికన్నా ఇలాంటి మన దేశభక్తి మూవీస్ చాలా ఎంకరేజ్ చేయాలి మనము. మనకు మంచి జరిగితే దేవుడు మంచోడు, అదే మంచి జరగకపోతే దేవుణ్ణి అస్సలు పూజించకూడదు అని మనం అనుకుంటాం కదా. దానికి ఆన్సర్ కూడా ఇందులో దొరుకుతుంది. దేవుడి మీద నమ్మకం లేని వాళ్ళకి మనం దేవుడి మీద నమ్మకం ఎందుకు పెట్టుకోవాలనేది కూడా ఈ మూవీలో తెలుస్తుంది అన్నమాట. ముఖ్యంగా మన దేశ గొప్పతనం గురించి, ఆర్మీ వ్యవస్థ గురించి, మన దేశం మీదకు వదిలిన వైరస్ల గురించి, అబ్బా ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి టాపిక్ టచ్ చేశారు. అసలు హృదయాలను మాత్రం పిండేశారు ఈ మూవీలో. ముఖ్యంగా తల్లి సెంటిమెంటు అసలు నాకైతే ఏడుపు వచ్చేసింది. కళ్ళల్లో నుంచి నీళ్ళు వచ్చేసాయి. ప్రతి ఒక్కరి హార్ట్ టచ్ అవుతుంది తల్లి బాండింగ్ కొడుకు గురించి. అసలు సినిమాలో మాటలు రాసే వాళ్ళకి ఇలాంటి పదాలు ఎలా వస్తాయో అర్థం కాదు. అవి వింటూ ఉంటే మనసుకి హత్తుకునే విధంగా ఉంటాయి. ఈ మూవీ ఒక్కసారి చూస్తే మనం మర్చిపోయినటువంటి హిందూ ధర్మం గురించి మనకు అనేక విషయాలు తెలుస్తాయన్నమాట ఈ మూవీలో. ఈ జనరేషన్లో పిల్లలకు మాత్రం ఖచ్చితంగా ఈ మూవీని చూయించాలి. నా ఫేవరెట్ దేవుడు ఎవరు అని అంటే శివుడు అని నేను టక్కుని చెప్పేస్తాను. ఆ శివయ్య మీద ఇంకా ఇంకా నాకు భక్తి పెరిగిపోయింది ఈ మూవీ చూసిన తర్వాత. మనకు ఎంతమంది హీరోలు ఉన్నా కానీ ఇలాంటి క్యారెక్టర్ మాత్రము బాలయ్య బాబు మాత్రమే చేయగలరు, ఇంకెవ్వరూ చేయలేరు. ఇలాంటి అఘోర క్యారెక్టర్కి ఆయన మాత్రమే సెట్ అవుతారు. ఆయన ముఖము తేజస్సు అలా ఉంటుందన్నమాట. ఇలాంటి వాళ్ళని కారణ జన్మలు అంటారు అని నాకు అనిపిస్తూ ఉంటుంది. చూసావా బాలయ్య అన్నాడా చిత్తరిటి తిరుగు పుట్టాడు కదా. నాకు అది కాదు డౌట్ వచ్చింది. ఇంటికి వెళ్ళాక అది కూడా చాకు తీసుకొని తిప్పింది చెప్పను కానీ అది ఒత్తు అనాలి. మూవీ బ్రేక్లో వచ్చేసేసి సమోసా, కార్ను, వాటర్ బాటిల్ తీసుకొచ్చుకున్నాము. ఇంటి దగ్గర నుంచి నిన్న చేసినటువంటి రవ్వ లడ్డు, కొన్ని స్నాక్స్, బొరుగు ముద్ద అవి తీసుకొచ్చాను. ఒక 4 జీడిపప్పు వేసుకొని, ఒకవేళ సితార అల్లరి పెట్టేసిద్దామనని మధ్యలో స్నాక్స్ అడిగితే ఇద్దామని తీసుకొచ్చాను. అయినా మనం ఎంత అవాయిడ్ చేద్దామన్నా బయటకు వచ్చినప్పుడు ఈ జంక్ ఫుడ్ మాత్రం అస్సలు అవాయిడ్ చేయలేము. మేమైతే అంతేను, మీరు కూడా అంతేనా నాలాగే? బాబోయ్, ఎర్లీ మార్నింగ్ ఒక్క సమోసా తిన్నాను, కడుపంతా తిప్పేసి వాటిలో. ఈ వీడియో వాయిస్ ఓవర్ మొత్తము హార్ట్ఫుల్గా, మనస్ఫూర్తిగా, చాలా హ్యాపీగా ఇచ్చాను. నేను నా సంతోషం మీతో షేర్ చేసుకున్నాను అన్నమాట.
మీరందరూ ఒక్కసారైనా బాలయ్య బాబు మూవీకి వెళ్ళండి, అఖండ 2కి. ఎందుకంటే మీ అందరికీ ఖచ్చితంగా మూవీ నచ్చుతుంది. ఒక్కసారి మన హిందూ ధర్మాన్ని, భారతీయ చరిత్రను అన్నీ మళ్ళీ దైవభక్తిని ఒకసారి గుర్తు చేసుకున్నట్లుగా ఉంటుంది. బాలయ్య బాబు కట్అవుట్ చూసారా, అద్దరిపోయింది కదా. ఆటో ఆపిచ్చి మరీ ఈ వీడియో తీసుకున్నాను నేను ఇక్కడ అద్దంకి బస్ స్టాండ్ దగ్గర. అస్సలు మిస్ అవ్వద్దు అఖండ 2.